మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి బుధవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించింది. ఈ నోటీసులు కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడంలో భాగమని ఆమె ఆరోపించారు. నిరసన వేదిక వద్ద శ్రీమతి కవిత మాట్లాడుతూ నోటీసు వెనుక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించారు. ముఖ్యంగా ఎండిపోయిన భూములకు నీరు అందించడంలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచడంలో కేసీఆర్ ఏమి తప్పు చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిమాణాన్ని ఆమె నొక్కి చెప్పారు. 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు మరియు 200 మీ సొరంగాలు వంటి విస్తృతమైన మౌలిక సదుపాయాలను ఆమె హైలైట్ చేశారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందని తాను చెప్పుకున్న ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శ్రీమతి కవిత ఆరోపించారు. గోదావరి, పెన్నా అనుసంధాన ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించే ప్రయత్నం అని ఆరోపించింది.